ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంది బిడ్డ, నువ్వు ఒక్కదాని వేయడానికి వచ్చినవా? లేదు నాన్న, అమ్మగారు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళతో పాటు నేను వచ్చాను. అవునా? మరి వాళ్ళందరూ ఎక్కడున్నారమ్మా? వాళ్ళు లోపల పూజలో ఉన్నారు నాన్న. అయినా నువ్వేంటి నాన్న అమ్మ దగ్గర ఉండకుండా ఇలా వచ్చావు? కష్టం వస్తే చెప్పుకోవడానికి మనలాంటి వాళ్ళకి ఎవరుంటారమ్మా? ఆ దేవుడు తప్ప. అందుకే మీ అమ్మ త్వరగా కోలుకోవాలని, కోలుకునేలా చేయమని ఆ దేవుడికి మొరపెట్టుకోవడానికి వచ్చానమ్మా. నువ్వు ఇలా బయట తిరగడం మంచిది కాదు నాన్న. ఎవరైనా చూస్తే దొరికిపోతావు నాన్న. వెళ్ళిపోతానమ్మా. మీ అమ్మని అలా చూస్తూ ఉండలేక ఇబ్బంది అనిపించి గుడికొచ్చాను. బాధతో మనసుకి ధైర్యం చెప్పుకోలేకనే దేవుడి దగ్గరికి వచ్చాను. నా కళ్ళ ముందు మీ అమ్మలా కళ్ళు తెరవకుండా పడుంటే చూసి తట్టుకోలేకపోతున్నానమ్మా. కష్టాలు కూడా కష్టపడే వాళ్ళనే వెతుక్కుంటూ వస్తాయమ్మా. చెయ్యని తప్పుకి నేను తప్పించుకుంటూ తిరుగుతుంటే ఇప్పుడు మీ అమ్మకి పరిస్థితి ఏంటమ్మా? చెప్పడం మర్చిపోయాను. ఇక్కడే ఎక్కడో రోజా ఉందమ్మా. నాకు కనిపించిందమ్మా అది. అక్క కనిపించడం ఏంటి నాన్న? అక్క ఇక్కడ ఎందుకుంటుంది? లేదమ్మా, ఇక్కడే ఈ గుళ్ళోనే చూశాను దాన్ని. అక్క ఇక్కడ ఎందుకుంటుంది నాన్న? నువ్వెవరిని చూసి అక్క అనుకుని ఉంటావు అంతే. లేదమ్మా, నేను కూడా ముందర అలాగే అనుకున్నాను. కానీ పరీక్షగా చూసిన తర్వాత అది రోజా అని అర్థమైంది. దాని కాళ్ళు చేతులు ఎరగొడదామని చూస్తే అది కనిపించకుండా పోయింది. ఎక్కడికి పోతుంది? ఎన్ని రోజులు తప్పించుకుంటుంది? నా చేతికి దొరికిన రోజు అదే ఆఖరి రోజు అవుతుంది దానికి. కన్న తల్లి ఇన్సూరెన్స్ కట్టకుండా ఎక్కొట్టింది. కన్న తండ్రి నన్ను చంపాలని చూసింది. అది బతకూడదు. ఏంటి నాన్న నువ్వు అక్క మీద ఇంకా ఇలా కోపం పెంచుకుంటే ఎలా? బిడ్డా, అది తప్పు చేస్తుంటే కన్న తండ్రిగా నేను క్షమించొచ్చమ్మా. కానీ రాజావారు రానివారు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నాశనం చేయాలని చూసి చూడు, అది క్షమించరాని తప్పు. రాజావారు రానివారు నిన్ను ఎలా చూసుకున్నారమ్మా? సొంత బిడ్డలా చూసుకున్నారు. వాళ్ళు మనల్ని నమ్మి హారవిస్తే అది దాని మీద ఆశపడుతుందా? అది దానికి మాత్రం క్షమించను దాన్ని. హారం కోసం కన్న తండ్రిని నాకే ఎదురు తిరుగుతుందా? అది పరాయి సొమ్ము మీద ఆశపడ్డవే తప్పు. అలాంటిది వాళ్ళ నమ్మకాన్ని తన ఆశలు తీర్చుకునే అవకాశంగా మార్చుకుంటుందా? అది సర్లే నాన్న, గుళ్ళో ప్రశాంతంగా ఉండు. దాన్ని తలుచుకుంటేనే గుండె బగ్గుమంటుందమ్మా. ఇంకెలా ప్రశాంతంగా ఉండను? ఓం శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ కృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం. ఓం క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం. అమ్మా, కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. అంటే పూజ మొత్తం అయిపోయిందా? మేము ఇక బయలుదేరొచ్చా? లేదమ్మా, చివరిగా ఒకటి మిగిలింది. ఇంకా ఏ పూజ ఉంది? ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉంది. గుడి ప్రాంగణంలో ఉన్న చెట్టుకి గుడ్డతో ఉయ్యాల చేసి కట్టినట్టయితే పండంటి బిడ్డ పుడతాడని అందరి నమ్మకం. అందుకే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు గుడికి వచ్చి ఆ చెట్టుకి ఉయ్యాల కట్టడం అనేది ఆనవాయితీ అమ్మా. ఇంకా ఆలస్యం దేనికి? పదండి. అమ్మో, నాన్న ఉన్న కోపానికి అక్కని చూశాడంటే గొడవైపోతుంది. అక్క గురించి అంతా రమాదేవి గారికి తెలిసిపోతుంది. నాన్న నాన్న చూడు, అటు వినాయకుడి గుడి ఉంది. అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది నాన్న. వెళ్దాం పద నాన్న.
పద నాన్న. మనసు బాగా లేనప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతత రాదమ్మా. అయ్యో ఉంటుంది నాన్న, రా. దండం పెట్టుకో నాన్న. శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీన పునీయాత్ హరినళినగదా శంఖపాణిర్ముకుందః ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. చామంతి, ఏంది బిడ్డ అట్టున్నావు? ఏం లేదు నాన్న, బానే ఉన్నాను. నా కూతురు మొహంలో బాధని భయాన్ని కూడా నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా? బాధ, భయం ఇవన్నీ నాకెందుకుంటాయి నాన్న? నేనెవరైనా చూస్తారేమోనని కంగారు పడుతున్నాను అంతే. అంతకు మించి ఇంకేం లేదు. నాన్న, నువ్వు ఇక్కడే ఉండడం మంచిది. నువ్వు ఇక్కడే ఉండు, నేను అమ్మగారిని కలిసేసి వస్తాను. లేకపోతే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావని అరుస్తారు. సరే, నువ్వు వెళ్ళిరా అమ్మా. జాగ్రత్త. నువ్వు జాగ్రత్త నాన్న, ఇక్కడే ఉండు. ఉమ్. ఆ. అమ్మా, అమ్మాయి గారు చెట్టుకు ఉయ్యాల కట్టాలి. రమాదేవి గారు, మీ స్వహస్తాలతో ఈ ఉయ్యాలని మీ కోడలి గారికి అందించండి. ఏదో చేస్తానంటుంది. జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి, కానీ మేమనుకున్న ఒక్కటి మాత్రం జరగటం లేదు. శుభవాని బిడ్డ కోసం ఉయ్యాల కడుతుంటే ఇలా జరిగిందేంటి? ఇది అప్శకునం కదా. పుట్టబోయే బిడ్డ కోసం ఉయ్యాల కడుతుంటే ఆ ఉయ్యాల కింద పడటమేంటి? ఇన్ని ఉయ్యాళ్ళు కట్టారు, ఎవరికైనా ఇలా జరుగుంటుందా? ఎందుకు ఇలా జరిగింది? కట్టేవాళ్ల మనసులో ఏ ఆలోచనలున్నాయో అవి నచ్చక దేవుడు కింద పడేశాడేమో. చాలు నోర్ముయ్. కట్టేవాళ్ల మనసులోనే ఉందని ఎందుకు అనుకోవాలి? కట్టమనిచ్చిన వాళ్ల మనసులో కూడా ఏదో ఒకటి ఉండొచ్చు కదా. చంద్రిక, నువ్వివ్వు. అత్తయ్య, అత్తయ్య, ఆగు 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 ఆగు. ఇవ్వు. నేను చెప్తున్నానుగా, తీసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.